అనంతపురం జిల్లాలో ఇటీవల ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన 5 దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి లారీ, చోరీలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, 5 సెల్ ఫోన్లు, 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. 5 హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఇదే ఆఫెన్స్ లో మనకి ఇంకా అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు, అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ, ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్, కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఇంపార్టెంట్ గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పని చేస్తూ ఉంటారు. సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్ కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు, కెమెరాస్ ఉంటాయి, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు. సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎంస్ ని వీళ్ళు రెక్కీ చేసుకొని అర్లీ అవర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి, సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో 11 to 1, 11 to 3 ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ మీద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది. సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రెడెసెసర్ మురళీకృష్ణ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పీ గారు అండ్ 4th టౌన్ సిఐస్ అండ్ ఈ సిఏ గారికి ముందు ఉన్న 4th టౌన్ సిఏ గారు అండ్ సిఐసిసిఎస్ వీళ్ళందరూ కూడా దే ఫార్మ్ టీమ్స్ అండ్ మొత్తం టీమ్ స్టాండింగ్ బిహైండ్ మీ. సో అందరూ కూడా దే వర్క్ హార్డ్ అండ్ ఆ టీమ్స్ ఎఫర్ట్స్ వల్ల వీ కుడ్ ఏబుల్ టు ట్రేస్ ద గ్యాంగ్, కంప్లీట్ గ్యాంగ్ ట్రేస్ చేసి ఉన్నాము. దాంట్లో 5 మెంబర్స్ ని సో ఫార్ వి హావ్ అరెస్టెడ్.